విజయ్ గారు నమస్తే అమ్మా. విజయ్ గారు ఏంటి రేవంత్ వస్తే వెల్కమ్ అంటూ ఇన్విటేషన్లు కూడా అందుతున్నాయని మాట్లాడుతున్నారు. ఏంటి మరి వెల్కమ్ చెప్పేస్తున్నారా రేవంత్కి? వాళ్ళు బై బై చెప్తాను రెడీ చేసిండ్రు కదా మేడం, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం. నేను ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకు ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలిచిన కుమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారిని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను డిబేట్ స్టార్ట్ చేస్తున్నా మేడం. స్వయంగా వాళ్ళ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు మేడం, మనం చెప్పేది ఎందుకండి. ఏమని చెప్తున్నారు? ఆయన మీటింగ్లు పెట్టుకొని నా కాళ్ళు లాగేస్తున్నారు, నా క్యాబినెట్ మినిస్టర్లు నన్ను నాకు సహకరించట్లేదు, నేను ఈ రోజు ఉంటానో రేపు ఉంటానో, నేను ఇదే లాస్ట్ ముఖ్యమంత్రిని అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ పరిస్థితి మనం మీ మీడియాలోనే చూస్తున్నాం మేడం, మేము ఎక్కడో కూడా కాదు. మళ్ళీ ఇంకా ఈయన చాలా, యాదవ్ గారు చాలా చెప్పారు, కేంద్రంలో వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఎన్ని రోజులు చెప్పుకుంటారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఈ విధంగా మొన్నటిదాకా ఏం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు? ఓ మాట చెప్పండి మేడం. రాజ్యాంగం పైకి పట్టుకొని తిప్పుకుంటాం, వీళ్ళు ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్ అయిపోయినాయి, ఈ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారు బీజేపీ వాళ్ళంతా అని చెప్పేసి ఓ రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరిగిండ్రు. ప్రజలు నమ్మిందా మేడం? మరి ఈ రోజు మనకు బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా ఎలక్షన్ జరిగింది, మరి దాంట్లో కూడా ఓడిపోయినారు. ఇంకెన్ని రోజులు ఏదో ఒక దాని మీద మీ చేతగాంతనాన్ని అవతల వాళ్ళ మీద నెట్టేసి బతకడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మీరు చేయలేని పనులను చేయలేదని ఒప్పుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం వల్లనే ఈ రోజు మీకు ఇలాంటి పరిస్థితి కలుగుతున్నది. ఇక మోడీ గారు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని పొద్దున మార్నింగ్ డిబేట్ లో కూడా నాకు యాదవ్ గారే వచ్చారు. ఎక్కడ ఉన్నదో ఒక్క వీడియో చూపియండి. ఆయన ఏ మేనిఫెస్టోలో బట్టి పెట్టిండో చూపియాలి. 2 కోట్ల ఉద్యోగాలు నేను ఇస్తున్నా, 15 కోట్ల రూపాయలు తెచ్చి మీ అకౌంట్ లో వేస్తున్నా అని చూపియండి. మీరు అన్ని ఇలాంటి మాటలు చెప్పొద్దు. రెండోది, ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ రాజ్యాంగాన్ని మారుస్తున్నారని, రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు మారుస్తున్నారని ఇవన్నీ చెప్తున్నారు. ఇంకొకటి మళ్ళీ కొత్తగా ఇప్పుడు కులగణన అని ఒకటి తీసుకొచ్చారు మేడం. కులగణన ఎవరు చేస్తున్నారు? ఎవరు వద్దన్నారు? మీరు చేసింది ఏంది? మీరు ఏదో చాలా బాగా చేశారు, అవతల వాళ్ళు విమర్శిస్తున్నారంటే పక్కకు పెట్టండి మేడం ఆ విషయము. మీరు చేసిన కులగణన స్టార్టింగ్ డేస్ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు మేడం. మీరు కులగణన స్టార్ట్ చేసింది ఏమని స్టార్ట్ చేసిరు? జనగణన ఆర్థిక, రాజకీయ, స్వాతంత్ర ఏవేవో ఒక 76 క్వశ్చన్లు పెట్టి మీరు కులగణన చేసిండ్రు. అది ప్రజలకు, అది కులగణనో జనగణనో, అది ఆర్థిక సర్వేనో, ఆ రాజకీయ సర్వేనో, ఉద్యోగ సర్వేనో, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ఏ సర్వేనో అర్థం కాక కన్ఫ్యూజన్ అయిపోయి వాళ్ళు సహకరించడం మానేసిండ్రు. అది ఏటకేళ్లకు 1 నెల రోజులు ముగిసినాక మీకు రిపోర్ట్ చేతికొచ్చింది. రిపోర్ట్ చేతికొచ్చినాక మీకు బీజేపీ వాళ్ళు అన్నారా, బీఆర్ఎస్ వాళ్ళు అన్నారా, ఇంకెవరన్నారా అన్న సరే పక్కకు పెట్టండి. స్వయంగా నీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ సామాజిక వర్గం వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీరు వచ్చిన ప్రతులను తీసుకొని చింపి వాటి మీద డాష్ డాష్ పోసి తగలబెట్టండి. ఇదంతా ఒక ట్రాష్, బీసీ గణన అనేది సరిగ్గా లేదు, ఇదంతా ఒక ట్రాష్ అని చెప్పి ఎంత చండాలమైన వర్డ్స్ వాడారు. మనం మహిళలను వాడని కూడా వాడలేని పదాలు వాడారు. మీరు మీ దగ్గర తప్పులు పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని పరిపాలన చేసుకో చేతగాక, మీలో సమన్వయం లోపించి మీరు చేతగాని ప్రభుత్వాన్ని మీరు నడిపించుకుంటూ ఒక రోజు ఒకటి చెప్తారు, ఒక రోజు ఎంతసేపు మోడీ గారు మోడీ గారు మోడీ గారు, ఇది ఇవ్వలే అది ఇవ్వలే, గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతారు. ఏంది మేడం ఇది పరిపాలన అంటే? నువ్వు ఏం చెప్పి వచ్చినావు? మోదీ గారిని ఏమనట్లేదు కదా సీఎం రేవంత్ రెడ్డి. సీఎం మొన్న కూడా అదే మాట్లాడారు, మోదీ గారు అన్నిటికీ ఓకే కానీ ఇక్కడ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని. అదే మేడం, 2023 నవంబర్ లో ఏం వాగ్దానం చేసి డిసెంబర్ లో పరిపాలనకు వచ్చినావు? నువ్వు 6 గ్యారంటీలు అన్నావు, 42 ఇంకా సబ్ గ్యారంటీలు అన్నావు. మీకు 9వ తారీఖు ఇస్తా, 7వ తారీఖు ఇస్తా అన్నావు, 100 రోజులు అన్నావు, తర్వాత అమ్మ పుట్టినరోజు అన్నావు, తర్వాత దేవుళ్ళ మీద ప్రమాణాలు అయినాయి, ఆగస్టు 15 అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇప్పటి వరకు ప్రజలకు తెలిసి వచ్చింది మేడం, ప్రజలు తెలుసుకున్నారు. 1 year లో మీ పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో తెలిసిపోయింది. ప్రజాపాలన అంటున్నది ఎక్కడుంది మేడం ప్రజాపాలన? చెప్పండి.
రోజు ప్రగతి భవన్ గేట్ల కాడ రాట్లని తీసేసి శుభ్రం చేసి కారు కుర్చేసుకొని కూర్చుంటాం అని యాక్టింగ్ చేసిరు. అది పెద్ద ఈవెంట్ లాగా చేసిరు. 3 రోజుల తర్వాత ఎవరూ లేరు, ఇప్పుడు ఎవరూ లేరు. ప్రజలు పోయి అప్లికేషన్స్ ఇవ్వడానికి ఎవరన్నా ఉంటే మీరు రండి మేడం పోయి చూసొద్దాం. ముఖ్యమంత్రి గారు కూర్చుంటురా, వీళ్ళ మంత్రి గారు కూర్చుంటురా. ఇక ప్రజాపాలన అంటే ఇంకా అది ప్రజాపాలన అంటే మాకు అట్లుంటుందో తెలియదు. మరి ఆయన ఏమో ఫామ్ హౌస్ లో కూర్చొని చేసిండు, ఇంకా ఈయననేమో పరిపాలన ఏడ చేస్తుండో మాకేమో అర్థం కావట్లేదు. ప్రజలకన్నా అర్థమవుతుంది కాబట్టి తిరస్కరిస్తున్నారు. దాన్ని ఒప్పుకునే ఇది లేక ఇంకా బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ. ఇప్పుడు ఇక్కడ జరిగే కేసులన్నీ మేడం 2023 నవంబర్ లో ఒక సభ విసిరిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి మీద. నా దగ్గర కాళేశ్వరం ఫైల్ మొత్తము నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, గొర్రెల సాక్ష్యాలు ఉన్నాయి. ఇక మొత్తము ఒక లిస్ట్ ఉంది మేడం. అది ఇప్పుడు లిస్ట్ కు మనకు చదువుకుంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. అన్ని లిస్టులకు మీ దగ్గర సాక్ష్యాలను ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు మీరు అపాయింట్మెంట్ తీసుకోండి హోమ్ మినిస్టర్ గారి దగ్గర, ఇవన్నీ అక్కడ ఇద్దాం, సిబిఐకి ఇద్దాము, సిబిఐని పిలిపించి మనం చర్యలు తీసుకోవాలని అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగారు మేడం. వెన్నెవర్ ఈ ముఖ్యమంత్రి ఏదైతే ముఖ్యమంత్రిగా వచ్చిండ్రో డిసెంబర్ నాటి నుంచి ఇంకా ఇప్పుడు సిబిఐ వద్దు నేనే చేస్తా అని బేరసారాలు ఆడి సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడు. కానీ ఏ ఒక్కటైనా ముందుకు జరిగిందా మేడం? ఇంకనంట కేటీఆర్ పోయి ఢిల్లీలో ఎవరితో మాట్లాడతారు మేడం? కేసులు ఏమైనా మా దగ్గర ఉన్నాయా మేడం? ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ తోటి మాట్లాడించి రాహుల్ గాంధీ తోటి నైట్ ఇక్కడికి వచ్చి సెటిల్మెంట్లు మీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇవాళ కేటీఆర్ గారు ఎవరితో మేనేజ్ చేస్తున్నారు? ఈ కేసు ఒక్క బైక్ మీద లింగం యాదవ్ గారు అంటే ఇప్పుడు ప్రభాకర్ ని తీసుకురావాలి, ఎవరిది బాధ్యత అంటున్నారు కదా విజయ్ గారు? ఒక నిమిషం, ఎవరిది బాధ్యత అంటున్నారు కదా? మొన్న కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? కిషన్ రెడ్డి మొన్న ఏమన్నారు? అమెరికాలో ఏమైనా మా ప్రభుత్వం ఉందా అధికారం?